హలో. సో నేను మామూలుగా తొందరగా మాట్లాడను, కాకపోతే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి నేను పిఎస్టీస్ని అడిగాను, ఈ నగేట్ సెషన్ తీసుకుంటాను. నిన్న మా షాప్కి ప్రసాద్ గారు వచ్చారు. సో ఐటీవీ ఎలా చేయాలనేది నేను ఆయన దగ్గర తెలుసుకున్నాను. సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి చెప్తాను అనుకున్నాను. సో ఇందులో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. సో ఐటీవీ అందరం ఏంటంటే నేను కూడా మొన్న నిన్నటిదాకా కూడా ఏముందని అనుకున్నామని, కానీ ఐటీవీ ఆయన ప్రజెంట్ చేసింది ఎలా చేశారంటే ఒక 3 times నన్ను అడిగి నేను వచ్చి పిన్ టు పిన్ ఆయన చేసే బిజినెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కార్డ్ ఇచ్చి ఆయన పాంప్లెట్ ఇచ్చి రియల్లీ అది వర్త్ అనమాట. ఆ 5 minutes సెషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మనకి చాలా వర్త్. సో నేను ఇంతకుముందు చాలా మంది దగ్గరికి వెళ్ళాను కానీ అది చేయలేకపోయాను. సో ఐటీవీ అనేది ఏంటంటే ఎలా ఉపయోగపడుతుందంటే నా కేసులో లైక్ నేను లాస్ట్ టైము వైజాగ్ వెళ్ళినప్పుడు మనం ఈవెంట్కి ఆ టేబుల్ దగ్గర నాకు ఒక ఆయన తెలుసు. ఆయన బెంగళూరు నుంచి వచ్చారు. ఆయన బెంగళూరు నుంచి వచ్చినప్పుడు జస్ట్ నేను కార్డ్ షేర్ చేశాను. ఆయన కార్డ్ నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 months తర్వాత నాకు బెంగళూరులో మా అమ్మాయి సీట్ కోసం ఒక కాలేజ్ ఇన్ఫర్మేషన్ కోసం ఆయన ఎంక్వైరీ చేశాను. వెళ్ళినప్పుడు కలిశాను. ఆయన బిజినెస్ నాకు తెలిసింది, నా బిజినెస్ ఆయన తెలిసింది. నెక్స్ట్ టైం ఆయన నాకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారు సోలార్లో, ఒక 3 crores వర్త్. సో దాని తర్వాత మళ్ళీ ఆ 3 crores మళ్ళీ ఇంకో 2 crores అనౌన్స్ చేసి రీసెంట్గా కంప్లీట్ చేసాం. సో ఈ ఐటీవీ అనేది ఏంటంటే మన గురించి పక్కన తెలియాలి, అది షేర్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని మనం యూజ్ చేసుకోవాలని చెప్పి నిజంగా నిన్న సాయంత్రం 6 o'clock వచ్చారు ప్రశాంత్ గారు. నేను 7:30కి పిఎస్టీస్ ఫోన్ చేసి అడిగాను, సార్ ఆపర్చునిటీ ఇవ్వండి సార్ ఐటీవీ గురించి చెప్తాను. సో నేనైతే ఒక డిసైడ్ అయ్యాను, అందులో మీ పార్ట్ నేనైతే ఈ వీక్ నుంచి వీక్కి ఒక 3 వెళ్తూ అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Privilege sir, and thanks a lot for your important information regarding ITV. మేము హెడ్ టేబుల్ నుంచి చాలాసార్లు మేము చెప్పడం జరిగింది, ఐటీవీ యొక్క వాల్యూ తెలుసుకోండి. ఐటీవీ చేస్తే ఒక రోజు కాదు ఇంకో రోజైనా డీల్ కన్ఫర్మ్ అనేది తెలుసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరివన్ శ్రీధర్ గారు ఐటీవీ కోఆర్డినేటర్, మీకు ఈజీ అయిపోతుంది అనుకుంటున్నాను ఈసారి. థ్యాంక్ యూ సార్. మీరు ప్రమోట్ చేయాలి సార్. స్కూల్స్, కాలేజెస్ ఓకే వస్తున్నాయి. మా దగ్గర రెస్పాన్సెస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఆన్లైన్ ప్రైస్లో కన్నా మేము చాలా తక్కువకి ఇస్తాం. మా కౌన్సిల్ మెంబర్స్కి అయితే చాలా తక్కువకి ఇస్తాం. ఒకసారి మీకు ఏ మోడల్ కావాలని మా దగ్గర ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. టూలింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్సో బుల్లెట్ నారాయణ 6,000, చల్లా వెంకటేష్ గారు 11,000, కళ్యాణ్ గారు 11,000, డిజర్టెడ్ సతీష్ గారు 6,000. టోటల్ డీల్ వాల్యూ ఇస్ 34,000. థ్యాంక్ యూ. రోస్టర్ నంబర్ డీల్స్ లేకపోయినా Good morning, Kaushika. My name is Venkat Sridhar Poturi. My roster number is 57. My category is decoration. My farm name is Vijay Krishna Decoration. మా షాప్ వచ్చేసి 1 అండి, పాత శివాలయం ఎదురుగుండా. మా పేరుతో చాలా షాప్ బ్రాంచ్లు పెట్టారు. మన స్టాఫ్ అట్లా సపరేట్ అయ్యి మాది 50 years ఫారం అండి. మా 4 బ్రాంచ్లు ఉన్నాయి 1 My farm name is Vijay Krishna Decoration, opposite Old Shivalayam Temple. ఇప్పుడు హనుమాన్ we help for the processing of your things. So మీకు గవర్నమెంట్ చైన్ సపోర్ట్స్ కావాలి, మీరు అక్కడ క్లియరెన్స్ ఏజెన్సీ ఏం కావాలి, మీరు ఏదైనా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలి, సో యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా. మనం ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలనే బేసిక్ ఐడియా మీకుంటే ఇఫ్ యూ ఆర్ రెడీ, ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ వెరీ ప్రాఫిటబుల్. అండ్ ఇంకొక మేజర్ కన్సర్న్ అండి, ఇప్పుడు మనం అందరం బిజినెస్ చేస్తాం, అప్పులు ఇస్తాం. అప్పులు రాకపోతే ఏం చేస్తామండి? సో ఎక్స్పోర్ట్ లో దిస్ ఇస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇట్స్ కాల్డ్ ECTC. ఇట్స్ ఏ గవర్నమెంట్ సపోర్టింగ్ స్కీమ్ అండి. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే యూ కెన్ టేక్ అన్ ఇన్సూరెన్స్. సో మీరు ఏదైనా ఒక బయర్ని ఫైండ్ అవుట్ చేసినా లేదా మీకు హెల్ప్ చేసినా ఆ బయర్ జెన్యునా కాదా అని ఫస్ట్ చెక్ చేసుకోవడానికి కౌన్సిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ అతను
ఆల్రెడీ డిఫాల్టెడ్ ఉన్నాడా లైక్ ఆర్ హీస్ గుడ్. సో ఫస్ట్ స్టెప్ హీస్ క్లియర్, యూ కెన్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్. సో ఎక్స్పోర్ట్ చేసాక మీ మనీ రాలి, మీ అమౌంట్ రాలి, మీరు ఏం చేస్తారు, ఇక్కడే మనం తిరుగుతాం, ఎక్స్పోర్ట్లో తిరగడం. సో అప్పుడు ఏం చేస్తారు, ఈసీటీసీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్స్ వెరీ నామినల్ కాస్ట్ అండి, లెస్ దెన్ 0.5% ఆఫ్ యూర్ ఇన్వాయిస్. సో 2 months లో మీ అమౌంట్ మీకు రాకపోతే దే ఆర్ రెడీ టు రీఇంబర్స్ దట్ అమౌంట్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండి. సారీ. సో మీకు ఏ కన్సర్న్స్ కావాలన్నా ఏం కావాలన్నా, అండ్ యూ నో ఇండియా ఈస్ గివింగ్ సబ్సిడీస్ టు ఎక్స్పోర్ట్. సో నాట్ టు స్పెసిఫై, ఐఎమ్ ఆల్సో ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బేవరేజెస్. ఇది నా కేటగిరీ కాదు, సో దట్ ఈస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెసిఫై దట్. బట్ ఇక్కడ మేము అమ్మితే మా ప్రోడక్ట్కి 40% ట్యాక్స్. But when I export, I don't have tax. It's 0%. And moreover, government is giving me 2% subsidy on my invoice value. So, adi beautiful andi. Export lo you don't have taxes, you have lot of benefits. So, meeku ఏ help కావాలన్నా, if you are really interested, మీ అందరికి ఒక form కూడా share చేసామండి. If you are interested, please fill out that form. So, we'll help you in each and everything. Any doubts? ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా లైసెన్స్ కావాలా? ఐఈసీ కోడ్ కావాలి, అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇట్స్ వెరీ ఈజీ. Sir, how VYC is helping in this, sir? దట్స్ వాట్ ఎవ్రీ ప్రాసెస్, ఎవ్రీ స్టెప్ వేర్. అదే సార్, ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఒకసారి అసలు అదే స్టెప్స్ అనేవి, దట్స్ వాట్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ప్రొడక్ట్ యూ వాంట్ ఎక్స్పోర్ట్ అండ్ వేర్ యూ వాంట్ ఎక్స్పోర్ట్. ఈ రెండు మీరు ఐడెంటిఫై చేస్తే steps will be differentiated for every product, for every country. Example, we can iron తీసుకుందాం అనుకోండి. So if you want to export it to Vietnam, example. So Vietnam ki they will have some specified rules. They will have some specified grades to import. And again, rules will be changed to product. So if you name a product, we'll specify, and if you name a country, we'll give you all the things what you require. So each and every step lo will help you. So మీ అందరికీ తెలుసా అండి, వీ హ్యావ్ అన్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఇన్ వివేషియా. ఓకే, ఏమండి తెలుసా తెలీదా? క్వశ్చన్స్ అడుగుతాం, జస్ట్ ఇంటరాక్టివ్ సెషన్ తీసుకుంటాను. సో ఎక్స్పోర్ట్ కౌన్సిల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే వీ వాంట్ టు బి గ్లోబల్ ఫ్రమ్ లోకల్. సో ఒక చిన్న ఇంటరాక్షన్ తీసుకున్నాం అండి. మీ అందరికీ తెలుసా ఎక్స్పోర్ట్స్ మేజర్గా ఎవరు చేస్తారండి? Very good answer. It's very bad answer also. Traders. Okay, that's a good answer. So, ఎవరికైనా తెలుసా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే మేజర్ కమోడిటీ ఏంటో? ఓకే, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎవరు చెప్పారండి? గుడ్ ఆన్సర్. ఓకే, అన్ని గుడ్ ఆన్సర్స్ అండి. లైక్ we export a lot of products అండి, బట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ లో ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ థింగ్ ఈస్ పెట్రోలియం ప్రొడక్ట్స్. సో మీ అందరికీ తెలుసా మనకి పెట్రోల్ ఉందా? లేదు. సో హౌ వీఆర్ ఎక్స్పోర్టింగ్? ఎగ్జాక్ట్లీ. సో ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే వర్కౌట్ అయ్యింది అని జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా అండి. సో వీ ఇంపోర్ట్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, వీ చేంజ్ ఇట్ స్ట్రక్చర్ అండ్ వీల్ ఎక్స్పోర్ట్ ఇట్. అండ్ యూ నో హూ ఇస్ ద మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ఇండియా? Okay. So it's direct government and central government. And who is the major importer from India? Oil import చేసుకునే major country ఏదో తెలుసు మీకు? రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యునైటెడ్ స్టేట్స్ అండి. సో ట్రేడర్స్ కి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ ఎంత బాగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నానండి. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ టు ఎక్స్పోర్ట్, మేము మీకు ఎలా హెల్ప్ చేస్తాం. సో ఎలా స్టేట్ ప్రెసిడెంట్ చేస్తున్నాను. మీరు కూడా దీని మీద కూడా బెనర్జీ గారు ఎప్పుడు కూడా గుర్తించి పెట్టుకోండి,
మనం యాక్టివ్గా ఉన్నట్లయితే పార్టిసిపేషన్ ఎవ్రీథింగ్ విల్ బి వాల్యుబుల్ గిఫ్ట్. సో ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మన బెనర్జీ గారు మంచి గిఫ్ట్ సాధించారు. సో ఇట్లాగే మీరు 50 పుట్టినరోజు కాంగ్రెస్